అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 343వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా ధార్మికము ఆధ్యాత్మికంలో ఇప్పటికీ చెప్పుకుంటామండి అనేక సార్లు. చాలా ముఖ్యమైన విషయం. ఒక విషయాన్ని మీరు గ్రహించగలిగితే ఈ జీవితము ఆధ్యాత్మిక జగత్తులో ప్రయాణము చేయడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే అందులో భగవంతుడి యొక్క ప్రత్యక్షత. ధార్మికంలో దేహధారుల యొక్క ప్రత్యక్షత. దేహధారులు భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. దేహధారులు భగవంతుడు కాదు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్లుగా భగవద్గీత స్పష్టం చేసింది. ఎందుకంటే దేహధారులకి కేవలం ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది. భలే వాళ్ళు 33 కోట్ల దేవీ దేవతలు అయినప్పటికీ కూడా వారికి సృష్టి యొక్క ఆది మధ్య అంత్యము యొక్క జ్ఞానం ఉండదు కాక ఉండదు. ఇంకొక తేడా ఏమిటంటే దేవతలకి భగవంతుడికి, దేవతలు త్రిగుణాలలోకి వస్తారు. అర్థమైంది? త్రిగుణాలు అంటే ఏంటి? సాత్విక, రాజసిక, తామసిక. అంటే వీళ్ళు ఏ విధంగా సాత్విక, రాజసిక, తామసిక వస్తారు అంటే స్థాయిగా సాత్వికంగా ఉండరు, స్థాయిగా రాజసికంగా ఉండరు, స్థాయిగా తామసికంగా ఉండరు. అంటే ఈ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అప్ అండ్ డౌన్ అవుతున్నటువంటి వాళ్ళు మనకి స్థాయి సుఖాన్ని ఇవ్వగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. గీతలో మీ ముందు నేను 3 శ్లోకాలు ఉంచబోతున్నాను. 3 శ్లోకాలు. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్య విజ్ఞానం, అధ్యాత్మ విద్య విజ్ఞానం అంటే సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య అన్నాడు. రెండో పాయింట్ అందులోనే ఏమన్నాడు? సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున అన్నాడు. చూసారా? సర్గాణం అంటే సృష్టి అంటే మానవ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమము ఎరిగిన వాడిని నేనొక్కడినే అని చక్కగా చెప్పాడు. నిర్ద్వంద్వముగా చెప్పాడు. ఎటువంటి సంశయానికి తావు లేకుండా, తావు ఇవ్వకుండా చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది. రెండవది వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేద నా కశ్చన. సమస్త మానవ సృష్టి అంటే 850 కోట్ల మనుషుల యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానము నా దగ్గర ఉన్నది, నాకు మాత్రమే తెలుసును. కానీ నా గురించి ఎవరికి తెలియదు అని అన్నారు. అది 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం. గుర్తుపెట్టుకోండి. 3వ శ్లోకాన్ని మీకు ఎందుకు తీసుకొస్తున్నాను అంటే 10వ అధ్యాయంలోని 20వ శ్లోకం అండి. చాలా జాగ్రత్తగా వినండి. 10వ అధ్యాయంలోని 20వ శ్లోకము అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ అన్నాడు. ఇక్కడ కూడా అర్థమైందండి. మేలుకోండి, మత్తు నిద్రలోంచి మేలుకోండి, దేహభ్రాంతిలోని కుంభకర్ణుడి నిద్ర నుంచి మేలుకోండి. నాకొక్కడికే సృష్టి మరియు సృష్టిలో నివసించేటువంటి మనుషుల యొక్క ఆది మధ్య అంతిమము తెలుసును అన్నాడు. అర్థమైందండి. ఇంత రుజువులు మీరు ధార్మికంగా మీరు ఇవ్వగలుగుతారా? ధార్మికంగా భగవంతుడు ఎవరైనా కానివ్వండి, మీ ఉద్దేశంలో ఎవరైనా కానీ, వారికి సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం ఉన్నది, త్రిగుణాలలోకి రారు, వాళ్ళకి మాత్రమే ఉన్నదని దేని ఆధారంగా చెప్పగలుగుతారు? చెప్పలేరు. భగవంతుడు ఒక్కడే ఈశ్వర సర్వభూతానాం. అందువల్ల ఆధ్యాత్మికానికి, ధార్మికానికి, రాత్రికి పగలకి, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందండి. ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానం ఉంటుంది కాబట్టి మన యొక్క స్థాయి ఎలా ఉంటుందండి? సదాకాలికంగా ఉంటుంది. అవినాశి ఆత్మ కాబట్టి ఇప్పటికీ ఆ విధంగా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండగలుగుతాము. మన యొక్క సంస్కార పరివర్తన చేసుకోవడానికి ఒక మార్గం కూడా అర్థమవుతుంది. సో మన జీవితము ఉన్నత స్థానానికి వెళుతుంది. ఇది ముఖ్యంగా నేను ధార్మికము ఆధ్యాత్మికము చెప్పవలసినటువంటి విషయం. ఇదివరకు చెప్పి ఉంటాను కూడా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎన్నిసార్లు చెప్పినా ఇది ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఎన్నో శ్లోకాల్లో అర్థమైందండి. అహం సర్వస్య ప్రభవ అన్నాడు. మత్తః సర్వం ప్రవర్తతే
నేనే సర్వ ఆత్మల యొక్క ప్రభావానికి పుట్టుకకు నేనే కారణము, అందరూ నేను చెప్పిన మార్గంలోనే నడవాలి. ఇదే శ్లోకంలో ఉందండి. 10వ అధ్యాయం 8వ శ్లోకంలో ఉంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అన్నాడు. నా యొక్క అధ్యక్షతనే ప్రపంచం అంతా తిరుగుతుంది, సృష్టి తిరుగుతుంది అన్నాడు. మరి ఇవన్నీ ఎక్కడ చెప్పారా? దేవి దేవతలు చెప్పారా? సాధువులు సంతులు చెప్పారా? ధర్మస్థాపకులు చెప్పారా? పుణ్యాత్మలు మహాత్ములు అనబడేటువంటి వాళ్ళు చెప్పారా? మీరు వీళ్ళందరినీ భగవంతుడిగా నమ్ముతూ అసలైన భగవంతుడిని మీరు విస్మరించారు, తిరస్కరించారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఎందుకని భగవంతుడు ఏమన్నాడు 7వ అధ్యాయం 3వ శ్లోకం, కొద్ది మంది నన్ను గుర్తిస్తారు. కొద్ది మందిలోకి రావాలి అన్న తపన మనలో ఉండాలి కదండి. తపననే లేకుండా ఉంటే ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి. ఏదో కానివ్వండి, రామకృష్ణ అనుకుందాం, కాలం చాలించేద్దాం, సరిపో ఇంతకంటే నేనేం చేసుకోలేను అనుకుంటే ఆ విధంగానే జీవితాన్ని ఏమి ప్రాప్తి చేసుకోకుండా పరమాత్మ లేక పరమాత్మకు సత్యమైన వారసత్వాన్ని పొందకుండానే శరీరాన్ని త్యాగం చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనము ఉపనిషత్తులకు వద్దామండి. ఉపనిషత్తుల సారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం అనేక శ్లోకాలు మనం తెలుసుకున్నామండి. అందులో చాందోగ్య ఉపనిషత్తులో 8.3.4 8.3.3 8.3.4 చెప్పుకున్నాం గత 2 ఎపిసోడ్స్ లో. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో 8.3.5 అర్థమైందండి. దీంట్లో చాందోగ్య ఉపనిషత్తు పూర్తవుతుంది. ఇందులో 5 పంక్తులు ఉన్నాయండి. 5 పంక్తుల అర్థం నేను చెప్తాను. మొదటి పంక్తి, ఏషత ఆత్మా సర్వేషాం భూతానాం మధ్యే హృది స్థితః అన్నాడు. మధ్యే హృది స్థితః, ఇది మొదటి పదం అండి. ఏషత ఆత్మా సర్వేషాం భూతానాం మధ్యే హృది స్థితః. రెండవ పంక్తి, తంహ స్మర్తవ్యం తంహ ధ్యేయం అన్నాడు. తంహ స్మర్తవ్యం తంహ ధ్యేయం, ఇది రెండవ పంక్తి. తస్మిన్ హి సర్వాణి భూతాని ప్రతిష్ఠితాని అన్నాడు. మూడో పంక్తి, తస్మిన్ హి సర్వాణి భూతాని ప్రతిష్ఠితాని, ఇది మూడో పంక్తి. తస్మాత్ న ప్రచ్యవతే, తస్మాత్ న ప్రచ్యవతే, ఇది నాలుగో పంక్తి అండి. ఐదో పంక్తి, తస్మాత్ అమృత భవతి, తస్మాత్ అమృత భవతి, ఇది 5. ఇప్పుడు మొదటి పంక్తిలో ఉన్న అర్థం ఒకసారి అర్థము చెప్తాను, భావము చెప్తాను. 2 విధాలుగా ఇవ్వడం జరిగింది. అర్థము, ఆత్మను లేదా ఆత్మలో స్థితమయ్యున్న దైవాన్ని అన్నాడు. భక్తి మార్గంలో ఆత్మనే పరమాత్మ అనేటువంటి భావనతో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆత్మకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ పరమాత్మని పొందడానికి, అక్కడ దైవం అన్నాడు. దైవం అంటే పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు. ఆ భగవంతుని పొందడానికి మాధ్యమము ఆత్మ కాబట్టి ఆత్మని గుర్తిస్తే పరమాత్మను ఆటోమేటిక్గా గుర్తిస్తారు. అది విషయం అన్నమాట. ఆత్మను ఎల్లప్పుడూ స్మరించవలసినది, ధ్యానించవలసినది అన్నాడు. అర్థమైందండి? అది కాదు మొదటి పంక్తి కదా. ఆ మొదటి పంక్తి నేను రెండో పంక్తి చెప్పాను మీకు. మొదటి పంక్తి అర్థం అండి, ఏషత ఆత్మ సర్వేషాం భూతానాం మధ్యే హృది స్థితః. దీని అర్థం ఏంటంటే, ఈ ఆత్మ సమస్త జీవుల హృదయములో స్థితి అయి ఉన్నది. ఆత్మ అన్నింటిలో ఉంది కదా. చీమదోమలు కూడా ఆత్మ ఉంది, కానీ మనకు వాటికి సంబంధం లేదు, మనం పట్టించుకోకర్లే ప్రస్తుతం. చీమదోమ, పుల్లి, నక్క, కుక్కలో కూడా ఉంది. ఎందుకంటే చనిపోతే అది కూడా శరీరాన్ని విడిచిపెడుతుంది. మనుషులు కూడా చనిపోయినప్పుడు శరీరాన్ని విడిచిపెడుతున్నారు. అర్థమైంది? ఇక అదే చెప్తున్నారు. ఈ ఆత్మ సమస్త జీవుల హృదయములో స్థితి అయి ఉన్నది. భావం ఏమిచ్చాడు? ప్రతి జీవిలో ఆత్మ రూపములో దైవ చైతన్యం ఉన్నది. అర్థమైంది? అక్కడ ఆ విధంగా అర్థం చేసుకోండి, మనం చర్చించుకుందాం. రెండవది, తంహ స్మర్తవ్యం తంహ ధ్యేయం అన్నాడు. తంహ స్మర్తవ్యం తంహ ధ్యేయం. ఇక్కడ అర్థం ఏం చెప్తున్నాడు? ఆత్మను లేదా ఆత్మలో స్థితమై ఉన్న దైవాన్ని ఎల్లప్పుడూ స్మరించవలసినది, ధ్యానించవలసినది అన్నారు. చూసారా? అక్కడ ధ్యేయం అంటే ధ్యానించవలసినది, స్మర్తవ్యం అంటే స్మరించవలసినది. ఆత్మని స్మరించాలండి, మిగతా ఏది ముఖ్యం కాదు. మనం దానికి లీస్ట్ ప్రయారిటీ ఆర్ 0 ప్రయారిటీ, నో ప్రయారిటీ. దాని వల్లనే మన జీవితం మారుతుంది అన్న విషయం ఇప్పుడు మనకి భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం పరివర్తన చెందాలి. ఆత్మ విషయాన్ని చాలా శ్రద్ధగా, దాన్నే తీవ్రాతి తీవ్రమైన విషయంగా, గుహ్యాతి గుహ్యమైన విషయంగా, అర్థమైన గంభీరమైన విషయంగా తీసుకోవాలి. ఏమన్నాడు చెప్పండి? స్మర్తవ్యం తంహ ధ్యేయం. దీన్ని ఏమన్నాడు? భావం ఏమంటున్నాడు? ఇది యోగ సాధన యొక్క సారాంశం అన్నాడు. యోగ సాధన యొక్క సారాంశము ఈ విధంగా ఆత్మని స్మరించటం, ధ్యానించటం. దైవ స్మరణ మరియు ధ్యానము ద్వారానే ఆత్మస్వరూపానుభవం సాధ్యమవుతుంది.
ఇక్కడ భగవంతుడితో లింక్ పెట్టుకుంటేనే ఆత్మ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆత్మలో ఉన్న కుళ్ళు ఉన్నది. అంటే భగవంతుడు అనుభవం కాలేదనుకోండి, భగవంతుడి పరిచయం కాలేదనుకోండి, అప్పుడు భగవంతుడితో కనెక్ట్ కాలేము, యోగం చెయ్యలేము. ఎప్పుడైతే పరమాత్మతో మన సంబంధం జోడించలేమో ఆత్మలో ఉన్న కుళ్ళు పోదు. అలాంటప్పుడు ఆత్మజ్ఞానం ఉన్నా వేస్ట్. కేవలం ఆత్మని ఆత్మని అనుకున్న మాత్రం దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైందండి? పరమాత్మ యొక్క జాగృతి కూడా, ఈ పరమాత్మ యొక్క ప్రాప్తి కూడా పొందినట్లయితే, ఆత్మ పరమాత్మ యొక్క సంధానం అవుతే దాన్ని రాజయోగం అని అన్నారు. దాని ద్వారా ఏమవుతాయండి? సంస్కార పరివర్తన జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? దైవ స్మరణ మరియు ధ్యానము ద్వారానే ఆత్మ స్వరూపానుభవం సాధ్యమవుతుంది. రెండో పంక్తి. ఇప్పుడు మూడో పంక్తి, తస్మిన్ హి సర్వాణి భూతాని ప్రతిష్ఠితాని అన్నారు. దీని అర్థం ఏమిటండి? ఆత్మలోనే సమస్త జీవులు ఆధారపడినవి. సమస్త జీవులు ఆధారపడ్డాయంటే ఆత్మ లేకపోతే అన్ని శవాలు. శరీరం, మన మనిషి శరీరం తీసుకోండి, మన మానవులు తీసుకోండి, ఆత్మ వెళ్ళిపోతే ఇంక వాళ్ళు తగతగల మాట్లాడలేరు, నడవలేరు, చేయలేరు, పని చేసుకోలేరు, ఏం చేయలేరు, శవంలా ఉంటారు అంతే. శవాల్ని సృష్టిస్తారు భగవంతుడు ఎక్కడని చెప్పండి. అందుకని ఆత్మలోనే సమస్త జీవులు ఆధారపడి, అంటే ఆత్మ ఉంటేనే ఈ జీవులు తమ యొక్క పాత్రను అభినయిస్తాయి. భావం ఏంటంటే ఆత్మ లేకపోతే ప్రాణి జీవించదు. దేవాత్మ సత్తా అన్నింటికి మూలాధారము. అందుకని భగవంతుడు చాలా ముఖ్యము అని చెప్తున్నాం. మనం భగవంతుని విస్మరించాం. మనం దేవీ దేవతలు, వాళ్ళు దేవీ దేవతలని వాళ్ళే ప్రకటించుకున్నారు. అందుకనే వాళ్ళని మనం పెట్టినప్పుడు ఏం పెడతామంటే డిగ్రీ ఏం పెడతాం? లార్డ్ అంటాం. అర్థమైందండి? మీరు ఏమైనండి, లార్డ్ కృష్ణ, లార్డ్ రామ, లార్డ్, ఈ విధంగా లార్డ్ జీసస్, లార్డ్, ఇవన్నీ లార్డ్స్ అంటే ఏంటి? దేహదారులు, గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ గొప్పతనం మనం తెలుసుకోబోతున్నాం. అర్థమైందండి? మనం తెలుసుకోలేదు. కనీసం వాళ్ళనన్నా తెలుసుకున్నా మీరు దేవీ దేవతలుగా మారుతారు. తెలుసుకోలేదు. అర్థమైంది? ఇక్కడ భగవంతుని ఏమంటాం? పరమాత్మ అంటాం, ఈశ్వరుడు అంటాం. తస్మిన్ హి సర్వాణి భూతాని ప్రతిష్ఠితాన్ని, ఆత్మలోనే సమస్త జీవులు ఆధారపడినవి. ఆత్మ లేకపోతే ప్రాణి జీవించదు. దేవాత్మ సత్తా అన్నింటికి మూలాధారం. అన్నిటికీ కూడా పరమాత్మ యొక్క సత్తా అంటే శక్తులు, పరమాత్మ యొక్క గుణాలు, పరమాత్మ నుండి వెలువడేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము, ఇది తెలుసుకోవడము చాలా చాలా ముఖ్యము. ఇది తెలుసుకోలేకపోతే ఏదో భౌతికంలో చాలా బిజీ 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 అయిపోయినట్టు పెట్టుకుంటూ కూర్చుని ఈ విషయాన్ని విడిచిపెడితే మీరు ఎంత పురుషార్థం చేసుకున్నా, ఎంత భగవంతుడి కోసం ఎన్ని తీర్థయాత్రలు చేసినా, దాన పుణ్యాలు చేసినా, పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు 1,00,000 సార్లు చేసినా మీరు దాని యొక్క ఫలితము ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితం చేసుకుంటున్నారు. 4వ పంక్తి, తస్మాత్ న ప్రచ్యవతే అన్నాడు. తస్మాత్ న ప్రచ్యవతే, దీని అర్థం ఏంటి చూద్దామండి. ఆత్మస్మృతిలో లీనమై ఉన్నవాడు ఆ స్థితి నుండి పతనము కాడు. అర్థమైందండి? ఆత్మస్థితిలో లీనం అవ్వాలంటే ముందు ఆత్మ జాగృతి కావాలి. అంటే నేను ఆత్మని అంటే ఆధ్యాత్మిక కోణములో మనం అర్థం చేసుకుంటేనే ఆత్మ యొక్క ఉనికి అర్థమవుతుంది. భావం ఏమిచ్చాడు? స్మరణలో స్థిరమైన యోగి మాయా ప్రభావానికి లోను కాని స్థితిని పొందుతాడు. స్మరణలో, చాలా జాగ్రత్తగా వినండి, స్మరణలో స్థిరమైన యోగి మాయా ప్రభావానికి లోను కాని స్థితిని పొందుతాడు. మాయ అంటే దేహం, మాయ అంటే దేహభ్రాంతి, మాయ అంటే పంచవికారాలు. అర్థమైందండి? మాయ అంటే ఈ విధంగా, అర్థమైందండి? పంచభూతాలతో చేపడినటువంటి దేహం యొక్క భ్రాంతిలో పడిపోయి ఇంద్రియ సుఖాలకు బానిసగా అయిపోయి జీవితాన్ని గడిపేవాడు, అది మాయా ప్రభావంలో ఉన్నవాడు అంటారు. ఆఖరి పంక్తి అంటే తస్మాత్ అమృత భవతి అన్నాడు. అర్థమైంది? తస్మాత్ అమృత భవతి అంటే ఏమన్నాడు? అర్థం అందువలన అతడు అమరుడు, మరణరహితుడు అవుతాడు. అమరుడు అంటే మరణరహిత, ఆత్మకి అవినాశి, ఆత్మకి చావు లేదు, ఆత్మ మృత్యువు లేదు, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. నా జాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితావాన భూయః, అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. 2వ అధ్యాయం 20వ శ్లోకం అండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఇవన్నీ శ్లోకాలు, గీతలో ఎన్నో శ్లోకాలు చెప్పాడు. ఆత్మ అవినాశి అని మీకు 2 శ్లోకాలు చెప్పారు. ఇక్కడ దీని అర్థం ఏంటండి? అందువలన అతడు అమరుడు అంటే మరణరహితుడు అవుతాడు. భావము దైవ స్మరణలో స్థిరమైన వాడు, చాలా జాగ్రత్తగా వినండి, దైవ స్మరణలో స్థిరమైన వాడు పాప బంధనాల నుండి విముక్తుడై, ఇది అండర్లైన్ చేసుకోండి, పాప బంధనాల నుండి విముక్తుడై ఆత్మ జ్ఞానామృతాన్ని పొందుతాడు. ఇది అదే చెప్పింది కదండి. రాజయోగము
సంస్కార పరివర్తన, ఆ విధంగా ఈ జ్ఞానం అనేది అమృతం తీసి యోగం అంటే ఈ జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేస్తే నీవే సంస్కార పరివర్తన చేసుకుంటావు, నీవే రాబోయేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మని పొందుతావు. ఒక్కసారి సారాంశాన్ని చూద్దామండి. ఈ మంత్రము యోగ స్మరణ యొక్క పరమ సూత్రంని తెలుపుతుంది. ఈ మంత్రం అన్నమాట యోగ స్మరణ యొక్క పరమ సూత్రాన్ని తెలుపుతుంది. ఆత్మను ఎల్లప్పుడూ స్మరించు, స్మర్తవ్యం అన్నాడు. ధ్యానించు, ధ్యేయం అన్నాడు. ఎందుకంటే అందులోనే సమస్త జీవులు ఆధారపడి ఉన్నాయి. ఆ స్మృతిలో స్థిరమైన వాడు పతనము చెందడు, ముక్తుడై అమృతుడవుతాడు. అంటే అప్పటికి కూడా మరణ భయం అనేది ఉండనే ఉండదండి. చక్కగా నిశ్చింతగా తన పనులు చేసుకుంటూ ఆత్మచింతనతో, పరమాత్మిక స్మృతితో, పరమాత్మకి గుణాలు శక్తులు తీసుకుని తన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటాడు. ఇప్పుడు మనము భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకము, ముఖ్యమైన అధ్యాయంలోకి ఎంటర్ అవుతున్నామండి. అక్షర బ్రహ్మయోగం. 8వ అధ్యాయంలో ఎక్కువ శ్లోకాలు మనం టచ్ చేయలే ఇప్పటి వరకు. ఇప్పుడు చాలా శ్లోకాలు టచ్ అయిపోతున్నాం. 8వ అక్షర బ్రహ్మ అంటే అర్థం ఏంటండి? క్షీణించినటువంటి అవినాశి. అక్షర అంటే వినాశి, క్షీణిస్తోంది అంటే పెరిషబుల్. అక్షర అంటే ఇంపెరిషబుల్, ఇండిస్ట్రక్టబుల్, ఇండివిజిబుల్. అర్థమైందండి? అవినాశి ఆత్మ, ఆ పరమాత్మ. అక్షర బ్రహ్మ అంటే ఏంటి? అక్షర బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం భగవంతుడు. భగవంతుడు అక్షరుడు. ఇంతకంటే మీకు ఏం రుజువు కావాలండి? భగవంతుడు అక్షరుడు. శరీరము లేదు. శరీరం ఉంటే సతో రజో తమలో గడుతుంది. శరీరం ఉంటే పిల్లవాడు కౌరము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యంలోకి వస్తాడు, తర్వాత మరణము. దేహదారులు అందరూ కూడా ఇదే ప్రాసెస్. భలే దేవీ దేవతలైనా కానివ్వండి, దేహదారులు ఉన్నవాళ్ళంటే పర్మనెంట్ గా ఉండరు. గుర్తుపెట్టు. సదా సతతము నిరంతరము నిత్యము అన్నాడు కదా గీతలో. ఆ విధంగా ఉండదు. అక్షర బ్రహ్మ యోగంలో చాలా ముఖ్యమైన శ్లోకం అండి, 17వ శ్లోకం. ఇప్పుడు కాలచక్రం గురించి మీకు ఒకసారి చూపిస్తానండి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పాలంటే కాలచక్రం గురించి తెలుసుకోవాలి. కాలచక్రం యొక్క నిడివి ఏమిటో తెలుస్తోంది మనకి. ఒకసారి గమనించండి, చాలా శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటంటే సంస్కార పరివర్తన. ఇప్పటి వరకు దగ్గర 400 శ్లోకాలు పైచిరుకే మనం చెప్పుకున్నాము. దీని యొక్క మన సారం ఏం తెలిసిందండి? ఆత్మచింతన, పరమాత్మ స్మృతి, సంస్కార పరివర్తన త్రూ రాజయోగము, దానివల్ల శ్రేష్టమైనటువంటి జీవితాన్ని సత్య త్రేతాయుగాల పొందడం. ఈ లక్ష్యాన్ని మనకు అందించకపోతే అది ఏ విధంగా మనం దాన్ని ఆచరించగలుగుతాం చెప్పండి ఒకసారి. ఇప్పుడు కాలచక్రం యొక్క నిడివి ఎంత, ఒక్క యుగం యొక్క నిడివి ఎంత అన్న విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చర్చిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ముందు శ్లోకం చెప్తాను, తర్వాత దీని అర్థాన్ని వివరిస్తాను. ఈ వరుసగా క్రమంగా ఒక నెక్స్ట్ 4-5 శ్లోకాలు మీకు అర్థం చేయిస్తే అప్పుడు విషయం స్పష్టమవుతుంది. దయచేసి మీరు ఒకే గట్టి సంకల్పం చేయండి. ఈ సృష్టి చక్రం యొక్క నిడివి అక్యురేట్ గా నేను తెలుసుకోవడానికి కూర్చున్నాను. సృష్టి చక్రము దాని జ్ఞానం వల్ల నా జీవితం పరివర్తన అవ్వాలి. అర్థమైందండి? కేవలం జ్ఞానం కోసమే విన్నట్లయితే అవసరం లేదండి. జ్ఞానం, ఏ జ్ఞానం అయితే జీవితాన్ని పరివర్తన చెయ్యదో ఆ జ్ఞానము, దానివల్ల ఉపయోగం ఏమిటి? అసలు జ్ఞానం లేని వాడికి ఉన్నవాడికి తేడా ఏముంటుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ సృష్టి చక్రంలో ఏం రాశారు? ఇక్కడ అనాదిగా నిశ్చితమైన సృష్టి ఇతిహాసము, భూగోళము, ప్రతి కల్పము అనగా 5000 సంవత్సరములకు జరిగినట్లుగా పునరావృత్తమగును అన్నారు. యాక్యురేట్ గా 5000 సంవత్సరాలకి ఈ కాలచక్రము ఒక చక్రం పూర్తవుతుంది, కల్పము ఒక చక్రం పూర్తవుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా ఈ శ్లోకం వినండి. శ్లోకం సమర్థిస్తుందా, సమర్థించదా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం ఏహోరాత్ర విదో జనాః. ఇది శ్లోకం అండి. అహోరాత్రులు అంటాం కదా మామూలుగా. అహోరాత్రులు అంటే ఏంటి? రాత్రి అంటే రాత్రి, అహా అంటే పగలండి. పెట్టుకోండి, పగలు రాత్రి. అహోరాత్ర, ఏహోరాత్ర విదో జనః అన్నాడు. ఏ జనులైతే అహా అంటే పగలు, రాత్రి అంటే రాత్రి, రెండింటి యొక్క స్పష్టత ఏది? సృష్టి యొక్క, మన పగలు రాత్రి కాదు, ఈ సృష్టి యొక్క పగలు,
అర్థమైందండి. దాన్ని అందుకనే బ్రహ్మ పగలు అంటాడు, సత్య త్రేతాయుగాలని. తర్వాత ద్వాపర కలియుగాల్ని ఏమన్నాడు? ద్వాపర కలియుగాల్ని బ్రహ్మ రాత్రి అన్నాడు. అర్థమైందండి. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రితో కూడుకున్నటువంటి యహారాత్రుల యొక్క జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వాడే నిజమైనటువంటి కాలతత్వాన్ని, సృష్టి చక్రం యొక్క కాలతత్వాన్ని ఎరిగినటువంటి వాడు. లేకుండా ఉంటే కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి వాడు. ఇక్కడే ఒక్కసారి గమనించండి, సహస్ర యుగ పర్యంతం అన్నాడు. సహస్ర అంటే ఏమిటి? సహస్ర అంటే 1000, 1000. అర్థమైందండి. సహస్ర అంటే 1000, 1000. యుగ అంటే ఏంటి? ఒక యుగము. ఒక యుగము ఎన్ని సంవత్సరాలు ఉంటుందంట? 1000 సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నాడు. ఒక యుగము 1000 సంవత్సరాలు. సహస్ర యుగ పర్యంతం. తర్వాత ఏమన్నాడు? అహర్యత్ బ్రహ్మణో విదుహు అన్నాడు. అహ అంటే ఏంటి? పగలు. పగలు బ్రహ్మ పగలు. బ్రహ్మణో విదుహు అంటే బ్రహ్మ పగలు. ఒక యుగము 1000 ఇయర్స్ అంటే 1000 ప్లస్ అనమాట. 5000 సంవత్సరాలని 4తో భాగించండి. 1250. 1250, 1250, 1250. సత్య త్రేత ద్వాపర కలియుగాలి 4 యుగాలు. ఒక్కొక్క యుగము 1250 సంవత్సరాలు అని ఈ యొక్క శ్లోకం మనకి స్పష్టం చేస్తుంది. సహస్ర యుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదు. ఆ విధంగా అర్థం చేసుకున్నాడు. విదు అంటే తెలుసుకోండి అంటున్నాడు. రాత్రిం యుగ సహస్రాంతం అన్నాడు. మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ అంతేనండి. అంటే ద్వాపర కలియుగాలు కూడా ఈ విధంగా 1250, 1250. సత్యత్రేతాయుగాలు 1250, 1200. అందుకని చూసారా, సత్యాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. మనం మామూలుగా స్వస్తిక సింబల్ కి చాలా పవిత్రమైన చిహ్నంగా ఒకటి ఓం అనే ఒకటి ఇస్తాము. స్వస్తిక ఈ విధంగా 4 భాగాలుగా విడబట్టేటువంటి స్వస్తిక్. ఈ సింబల్ ఒకసారి గమనించినట్లయితే 4 యుగాలు ఈ సైజులో ఉండాలా, లేక వేరువేరుగా ఉండాలా? 4 యుగాలు ఒకే నిడివితో ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఏమవుతుంది? స్వస్తిక కింద ఏర్పడుతుంది. 5000 సంవత్సరాలని 4 భాగాలుగా చేయండి. 1250, 1250. సత్య త్రేత ద్వాపర అన్ని 4 ఈక్వల్ డ్యూరేషన్ అంటున్నాడు. అర్థమైందండి. ఇక్కడ ఒకసారి గమనించండి. రాత్రిం యుగ సహస్రాంతం ఏహోరాత్ర విదో జనా. కాకపోతే ఏమైందంటే భాష్యకారులు ఏదైతే శాస్త్రాల్లో ఈ విధంగా రాయటం జరిగిందో ఈ 5000 సంవత్సరాల నిడివి అన్న సంగతి విస్మరించి, మీకు తెలుసును ఏ విధంగా రాసుకున్నారో ఇప్పుడు మీకు చదివితే మీకు అర్థమవుతుంది. కలియుగము అది ఏమిటి? సహస్ర యుగాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే, సహస్ర యుగ అంటే 1000 యుగములను రాసుకున్నారట. 1000 యుగములు కాదు, ఒక యుగానికి 1000 సంవత్సరాలు అని భగవంతుడు చెప్తున్నాడు. 1000 అంటే 1000 ప్లస్. అంటే 1250 అని చెప్పలేడు కదా. అందుకని 1000 మళ్ళీ 250, 250, 200 కలపండి. సహస్ర యుగ అంటే మహాయుగం అన్నారు. దాన్ని అలా క్యాలిక్యులేట్ చేసుకుని ఏం చెప్పారు? కలియుగము 4,32,000 సంవత్సరాలు అన్నారు. కలియుగము 4,32,000 సంవత్సరాలు. దాన్ని డబుల్ చేయండి, అది ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు ఉన్నారు. అర్థమైందండి. దానికి డబుల్ చేయండి, 17 లక్షల ఆ చిల్లర త్రేతాయుగం అన్నారు. దానికి డబుల్ చేయండి, 34 లక్షల చిల్లర ఈ విధంగా సత్యయుగం అని అన్నారు. ఇంకొక ఇది పురాణాలలో ఉన్నది అని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది. దానికి మీకు ఆరిజిన్ లో వెళ్ళినా సరిపోతుంది. ఇప్పుడు ఇదొకటి. ఇంకొక విధానంలో ఏం చెప్తున్నారంటే, 2 వర్గాల్లో మన భక్తి మార్గంలో ఈ సృష్టి యొక్క నిడివి గురించి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటి? 4,32,000 ఇది సమానము కలియుగము. దీనికి డబుల్ కాదు, ప్రతి ఒక్క యుగానికి ఇంకొక 432 సంవత్సరాలు యాడ్ చేయాలి. అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగము. దానికి మళ్ళీ 432 యాడ్ చేయండి, అంటే 12 లక్షల చిల్లర త్రేతాయుగము. దానికి మళ్ళీ 4 లక్షలు యాడ్ చేయండి. ఆ విధంగా మళ్ళీ యాడ్ చేస్తే 17 లక్షలు. ఈ విధంగా నిడివి అని చెప్పారు. ఇదే కాకుండా ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు అంటే, శాస్త్రకారులు ఏం చెప్తున్నారంటే, కలియుగము ఆది పాదములో ఉన్నది ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నది అని చెప్తున్నారు. మనం ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదానికి కూడా మనం దేనికి లింక్ చేసుకుంటామండి? ఆత్మలో ఉన్న కుళ్ళుని సంస్కరించే విధానానికి లింక్ చేసుకుంటున్నాం. దానికి సంబంధం లేకుండా మీరు
ఎన్ని విషయాలు మీకు చెప్పినప్పటికీ కూడా దానివల్ల మనకు ఉపయోగం లేదండి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ సృష్టి అనేది ఏంటంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆత్మలు ఆ విధంగా హైయెస్ట్ లెవెల్లో సత్యయుగంలో స్టార్టింగ్ లో ఉన్నటువంటి సత్యయుగం యొక్క నిడివి కేవలము 1250 years. సో ఆ విధంగా త్రేత, ఆ విధంగా ద్వాపరం, ఆ విధంగా కలియుగం అన్న సంగతి ఈ శ్లోకములో స్పష్టమవుతోంది. ఈ విధంగా ఈ జ్ఞానము తెలుసుకున్నవాడు మాత్రమే ఏమన్నాడు? పగలు రాత్రి, పగలు అంటే సత్యత్రేత, ద్వాపరం అంటే అది కాదు, బ్రహ్మ రాత్రి అంటే ద్వాపర కలియుగాలు అన్న సంగతి మనం గుర్తించాలి. సో ఈ విధంగా ఈ కాలచక్రం యొక్క నిడివి పెంచుకుని ఆ విధంగా మనకేమి సంబంధం లేకుండా ఇంకా ఆదిలోనే ఉన్నాము, ఇంకా కుళ్ళు పనులు మనం చేసుకోవచ్చు, ఏమీ అక్కర్లేదు. ఎక్కడా సంస్కార పరివర్తన గురించి కానీ, ఆత్మజ్ఞానం గురించి కానీ, పరమాత్మ యొక్క మూల తత్వం గురించి కానీ, రాజయోగం ప్రక్రియ గురించి కానీ, విషయ వికారాల వలయం నుండి బయటికి రావడం గురించి కానీ, వీటి గురించి చర్చ లేదు. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? సృష్టి చక్రం యొక్క జ్ఞానము నాకు మాత్రమే తెలుసును. అర్థమైందండి? ఇలా చెప్పుకున్నాం కదా, ఏమంటే సర్గాణామాదిరంతశ్చ మద్యం చైవామంటున్నా. అందువల్ల నేను ముందుగా అది చెప్పడం జరిగింది. సృష్టి యొక్క ఆది మధ్యమము మరియు అంతిమం యొక్క జ్ఞానము నా దగ్గర మాత్రమే ఉంది. అందుకనే ఆథెంటిక్ నాలెడ్జ్ భగవంతుడు చెప్తున్న విధానంలో అర్థం చేసుకుంటే మనం ఏ విధంగా ఈ యొక్క జ్ఞానం ఆధారంగా సృష్టి పరివర్తన ఎలా జరుగుతుంది, అందులో నేను ఎలా పరివర్తన చెందుతాను అన్న విషయము మనకి స్పష్టమవుతుంది. మనం ఈ విషయాన్ని సంశయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతవరకు పెండింగ్ పెట్టుకుంటే మనం ఏం చేద్దామంటే 8వ అధ్యాయంలో చాలా వరకు స్పష్టత ఇవ్వడం జరిగింది. అర్థమైందండి? అలాగా 2-3 ఎపిసోడ్స్ మీరు దాటుతూ ఉంటే 8వ అధ్యాయం ఈ విధంగా సృష్టి రహస్యాలు బయటపెడుతోంది. దానితో మీకు ఇంకా అద్భుతమైన స్పష్టత మీకు వస్తుంది. ప్రస్తుతానికి మీకు ఈ శ్లోకంలో ఏం చెప్పారండి? సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవ కాదు, సహస్ర యుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుహు. సహస్ర యుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుహు. సో అంటే ఆ బ్రహ్మ పగలు, ఈ విధంగా అరకల్పము, బ్రహ్మరాత్రి అరకల్పము, ఆ విధంగా 4 భాగాలుగా డివైడ్ చేస్తే 4 భాగాలు ఒకటి ఇవి. అప్పుడే ఈ స్వస్తిక సింబల్ ప్రకారంగా యాక్యురేట్ గా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సత్యయుగంలో మనిషి ఎన్ని జన్మలు తీసుకుంటాడు, త్రేతాలో ఎన్ని జన్మలు తీసుకుంటాడు, ద్వాపరంలో ఎన్ని జన్మలు తీసుకుంటాడు, కలియుగంలో ఎన్ని జన్మలు తీసుకుంటాడు, ఇప్పుడు ఉన్నటువంటి జన్మ ఆఖరిదా లేక మొదటిదా? అర్థమైందండి? మొత్తం ఈ కాలచక్రంలో ప్రతి మనిషి అసలు ఎన్ని జన్మలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ సంస్కారాల ఆధారంగా ఎన్ని జన్మలు చివరికి తీసుకుంటాడు. అర్థమైందా? ఈ విషయాలన్నీ కూడా మనము తదుపరి ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోతున్నాం. అర్థమైందండి? ఇది ఈ గీతలో ఈ శ్లోకంలో ఉన్నటువంటి తత్వము. ఒక్కసారి గీతా పుస్తకంలో ఉన్నటువంటి విషయం, ఈ యొక్క తత్వాన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సహస్ర యుగ పర్యంతం 8వ అధ్యాయం 17వ శ్లోకం. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగిన వారు. ఇంతవరకే మీకు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక్కడతో మనం ఈ యొక్క చర్చను మనం ముగించుకుందామండి. ఈ యొక్క రాబోయేటువంటి కొన్ని ఎపిసోడ్స్ లో ఒక 5-6 శ్లోకాలు 8వ అధ్యాయంలో ఈ కాలచక్ర రహస్యాలు బయటపెట్టిన విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాం. దాంతో ఇంకా స్పష్టత మీకు వస్తుంది. ఓకేనండి? ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో ఉపనిషత్తుల్లో మరొక శ్లోకాన్ని ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా ఆధ్యాత్మిక రహస్యాల దాంట్లో కూడా మరొక శ్లోకాన్ని మనం చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖంగా భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.